నేను పూరి చేయబోతున్నాను. ఎలా ఉందో చూడండి, ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు మనం ఒక గ్లాసుడు మైదా పిండి అండ్ ఒక గ్లాసుడు గోధుమ పిండి తీసుకుంటాం. అంటే పూరి పిండితో కూడా చేసుకోవచ్చు, పూరి పిండితో సరిగ్గా రాదు, అంటే కొంచెం గట్టిగా వస్తాయి. ఈ రెండు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను రెండు కలిపాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. పోసుకుంటున్నాను. పాలు ఎందుకు పోసుకుంటున్నామంటే కొంచెం మెత్తగా వస్తుంది అండ్ గోల్డెన్ కలర్లో కూడా వస్తుంది, బాగా వస్తాయి కొన్ని పాలు పోసుకోవడం వల్ల. అలా పోసుకుంటూ కలిపాం. ఇప్పుడు వాటర్ కూడా ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇలా ముద్దగా చేసుకోవాలి పూరి పిండిని. ఇలా చేసిన తర్వాత మనము తర్వాత మళ్ళీ కలుపుదాము. అంతట్లోకి మామూలుగా నానుతున్న పిండి ఇలా కలుపుతాం. దీంట్లోని కొద్దిగా ఆయిల్ కూడా పోయాలి. ఆయిల్ పోసి ఇలా పెట్టేసి ఉంచుదాం ఒక పావు గంట. ఇప్పుడు మనం పూరీ కూర ట్రై చేద్దాం. ఇది ఒక చిన్న బౌల్లోకి పెట్టేసుకుంటే పక్కన పెట్టేద్దామండి. దీని మీద ఒక ప్లేట్ ఒకటి మూత వేసేసి పక్కన పెట్టేద్దామండి. ఫ్రెండ్స్ చూడండి పూరీ ముద్ద ఎలా వచ్చిందో, ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా? అలా ఇప్పుడు పూరి చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి పూరీని చూడండి ఎలా చేస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? ఎలా వస్తే పూరి పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం మటండి. ఇలా ఉండలా చేసుకోవాలన్నమాట అండి. మనం పిండి వేసుకుంటాం, మనం ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చిన్న పూరిలా చేసుకోవాలండి. వీటిని చిట్టు పూరీలు అంటారు. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. వేడెక్కింది. హీట్ అయిన తర్వాత మనం పూరిని వేసుకోవాలి ఫ్రెండ్స్. పూరిని వేసిన తర్వాత మనం ఎలా అంటే పొంగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అదిగో పొంగుతుంది. చూడండి ఎలా పొంగిందో. పూరిని మనం పాలు వేసుకుని కలిపితే ఇలాగా బాగా పొంగి బాగా వస్తాయి. మేము శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు. ఇవి వేగిన తర్వాత జీలకర్ర, మినపప్పు. మీ ఇంట్లో కాయ మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, పచ్చిమిర్చి. బంగాళదుంపలు అండ్ క్యారెట్స్ కూడా వేసేసుకోవాలండి. కరివేపాకు ఎంత స్మెల్ వస్తుందో చూసారా? ఎందుకంటే మా పెరట్లో కరివేపాకు అది చాలా బాగా స్మెల్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఎవరిష్టం వాళ్ళండి. కొంచెం పలచగా చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో మాకు ఇలా ఇష్టం, మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి అందరికి ఎలా ఇష్టం, అందుకు నేను ఎలా చేస్తాను అనమాట అండి. నేను ఎవరో చెప్పలేదు కదండి, వాళ్ళ చిన్నమ్మని అంటే మా ఇంటి అక్క చెల్లెళ్ళకి పాట పెట్టింది కదా, దాంట్లో ఉన్న చిన్నమ్మని అయితే నేను కాదండి, నేను వేరే చిన్నమ్మ అనమాట. అంటే నేను ఆ రోజు మేము లేము, మా ఫ్యామిలీతో మేము అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాం, అందుకప్పుడు మేము లేము కాబట్టి ఫోటోలో లేము. ఉంటాయండి ఇవి ఎలాగ ఎక్కువగా మగ్గాలి. ఎందుకంటే చూసారా ఆనియన్స్ నేను చక్రాల్లో కోసిన కూడా ఎలా అయిపోయి నేను తింటాను అంటే సూపర్ ఉంటాయండి. ఫ్రెండ్స్ ఒక విజిల్ అయిన తర్వాత తీసాను ఎలా ఉన్నాయో. ఆనియన్స్ కూడా చూసారా ఎలా అయిపోయినాయో. పొటాటోస్ అండ్ క్యారెట్స్ కూడా బాగా మగ్గినాయండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా కలుపుకోవాలండి. దీన్ని ఇది మరుగుతుండగా ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకుంటా తిప్పుతా పోసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఎవరిష్టం వాళ్ళండి. కొంచెం పలచగా చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో మాకు ఎలా ఇష్టం, మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి అందరికి ఎలా ఇష్టం, అందుకు నేను ఎలా చేస్తాను అనమాట అండి. చూడండి ఫ్రెండ్స్ పూరి నీరుతుంటే చూసారా ఎలా వచ్చిందో. ఇది ఇప్పుడు ఫస్ట్ మా బాబుకి తినిపిస్తాను. చూడండి బాగుందమ్మా.